మా తమ్ముడు ఫోన్ చేశాడు. నా మేనల్లుడికి పెళ్లి కుదిరిందంట. అవునా? ఫ్లాట్ ఏదో కొంటానన్నాడు. వాస్తు కన్స్ట్రక్షన్ లాంటివి ఎన్ని చూడాలి? అంత ఈజీనా? ఇవన్నీ ఈజీ చేయడానికే కదా ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు 3 వైపులా 3 మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు. రామ్లో రాధాకృష్ణ, ఉజ్జనగూడలో యూవీ అర్బనైట్, తెనాలి రోడ్ లో కేవీ రెసిడెన్సీ. పక్కా వాస్తు, మంచి మెటీరియల్ వాడతారు. మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది. 24 hours వాటర్ సప్లై. మోర్ ఓవర్ టైం కి డెలివరీ. బావా, నువ్వు చెప్పించోట ఫ్లాట్ కొన్నాను, అది చెప్దామని వచ్చాను. ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. బ్రహ్మానందం చెప్తున్నాడని కాదు, అపార్ట్మెంట్ కు వచ్చి మోడల్ ఫ్లాట్ చూసుకుని బ్రహ్మాండంగా ఉందంటేనే కొనండి. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామివారి వార్షిక ఉత్సవాలలో భాగంగా అర్జున తపస్సు వేడుక ఘనంగా జరిగింది. ఈ విశేషోత్సవానికి పురస్కరించుకుని శుక్రవారం అర్జున స్వామి ఉత్సవమూర్తిని అలంకరణ మండపం నుంచి అర్జున తపస్సు మాను వద్దకు తెచ్చారు. పాశుపతాస్త్రం కోసం అర్జునుడు తపస్సు చేయడం, శివుడు కిరాతకుని వేషంలో ఆయనతో యుద్ధానికి దిగే ఘటన పౌరాణిక కళాకారుల నాటకం ఆకట్టుకుంది. అనంతరం అర్జున వేషధారి శివుని కీర్తిస్తూ తపస్సు మాను ఎక్కి భక్తులపై నిమ్మకాయలు విసిరారు. మహిళలు భక్తులు గొడుగు తిప్పి వాటిని దక్కించుకున్నారు. మొక్కల కంకణాలు ధరించిన భక్తులు పోటీ పడ్డారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సతీమణి రిషితారెడ్డి, ఈవో బాసిరెడ్డి, డీఎస్పీ నరసింహమూర్తి, 2 టౌన్ సీఎం నాగార్జున రెడ్డి తదితరులు పాల్గొన్నారు. లేదంటే 11 అప్రమత్తంగా ఉండవలసిందిగా భక్తులకు తెలియజేస్తున్నాం. అర్జున స్వామికి తాగేదానికి కావాలి వాటర్ బాటిల్. Shambho Shankara Raja
వెళ్ళేందుకు దారి ఇవ్వాలి. దయచేసి గేట్ ఓపెన్ చేసి ఉండండి. మీరేం కలకండి. మోతగాళ్ళు ఎక్కడున్నా సామూహిక గ్రామాలు త్వరగా మోతగాళ్ళు స్వామివారు వెళ్ళిన వెంటనే గేట్ క్లోజ్ చేయండి. సెక్యూరిటీ సిబ్బంది స్వామివారు చేస్తున్నారు. గేట్ ఓపెన్ చేయండి. గేట్ ఓపెన్ చేయండి. మోతగాళ్ళు ఎక్కడున్నా త్వరగా రావాలి. మాది పెరిందేశం. మా ఊర్లో వచ్చి 100 మంది దాకా జాతరకు వచ్చిన్నాము. జాతర 3 రోజులు జాతర. 3 రోజులు ఈ జాతరలో వచ్చి ఈరోజు శుక్రవారం అర్జును తప్పచెక్తారు. అర్జును తప్పచెక్కి నిమ్మకాయలు చేస్తారు. ఆ నిమ్మకాయలు తెలియదు ఒళ్ళు బాగా లేని వాళ్ళు, పిల్లకాయలు లేని వాళ్ళు అవి తీసి తింటారు. అవి తీసి తింటే వాళ్ళ పిల్లకాయలు కలుగుతాయి, ఒళ్ళు ఆరోగ్యం బాగా అవుతాయి. అందుకని ఈరోజు చాలా మంది దాన్ని తీసి తింటారు నిమ్మకాయలు. ఈ 3వ రోజు పోయి శుక్రవారం కట్టుకునే కంకణం కట్టుకుంటే 3 ఆదివారం మేము గుండంలో తిరుగుతాం. ఆదివారం సాయంత్రం శుక్రవారం మేము కంకణం కట్టుకొని 3 రోజులు ఉపవాసం ఉంది మేము గుండంలో తిరుగుతాం. ఆదివారం సాయంత్రం గుండంలో తిరుగుతాం. మేము 100 మందికి పైన ఉంటాం. మా ఊళ్ళో ప్రతి ఊరోళ్ళు వస్తారు. నాయుడుపేట కానీ చుట్టుపక్కల ఊరోళ్ళు ప్రతి ఊరోళ్ళు వస్తాం. మేము వచ్చి ఇప్పుడు 6 సంవత్సరాలు జరుగుతున్నాం. మేము 6 సంవత్సరాల నుండి ఈ గుండంలో దిగి మేము ముక్కు తీసుకుంటున్నాం. మా ఒళ్ళు ఆరోగ్యం బాగా అవుతుంది. అందుకని మేము చాలా మంది వచ్చి మేము చచ్చే వరకు గుండంలో దిగుతాము. ఈ అమ్మవారికి చీరలు పెట్టేవాళ్ళు, పండ్లు ఇచ్చేవాళ్ళు, అది ఆశీర్వాదం తీసుకునేవాళ్ళు చాలా మంది తీసుకుంటున్నారు. నిమ్మకాయలు ఒళ్ళు పిల్లకాయలు చాలా మంది బాగా లేకుండా 4 గేట్లు రాకుండా ఈ మారి ఉండే వాళ్ళు చాలా మంది తీసుకుపోతారు. ఈ అర్జున నిమ్మకాయలకి చాలా మంది కొట్లాడతారు. దొరకన కొట్లాడతారు. అవి దొరికే వాళ్ళకి అదృష్టం. ఒంటరిగా వెళుతున్న మహిళలతో మాటలు కలిపి తమ వద్ద అదనంగా ధనం ఉందని, ఒంటిపై నగలు ఇస్తే అధిక మొత్తం ఇస్తామని నమ్మకం కలిగిస్తున్నారు. తర్వాత వారిని మాయ చేసి నగలతో పాటు వారు తెచ్చిన నగదుతో ఉటాయిస్తున్నారు. ఈ తరహా మోసాలకు పాల్పడుతున్న 3 సభ్యుల అంతరాష్ట్ర ముఠాను శ్రీకాళహస్తి 2వ పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో 14 ఏళ్ల బాలుడు ఉన్నాడు. వారి నుండి 11 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్టు 2వ పట్టణ సిఐ నాగార్జున రెడ్డి తెలిపారు. 3 నుంచి చోరీ చేసిన 114 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్ లోని అహ్మదాబాద్ జిల్లాకు చెందిన వారు కాగా ప్రస్తుతం తెలంగాణలోని మేడ్చల్ జిల్లాలో నివాసం ఉంటున్నట్లు గుర్తించామన్నారు. వీరిపై తెలంగాణలో 7 కేసులు, ఏపీలోకి శ్రీకాళహస్తి, చిత్తూరు, కడపలో 3 కేసులు ఉన్నాయని తెలిపారు. జూన్ 23వ తారీఖున శ్రీకాళహస్తి పట్టణంలో ఉన్నటువంటి ఒక మహిళను మాయమాటలు చెప్పి డబ్బు ఆశ చూపించేసేసి ఆమె మెడలో ఉన్నటువంటి బంగారు గొలుసు, చేతికున్నటువంటి బంగారు గాజులు, చేతికున్నటువంటి చెవి రింగును కూడా తీసుకొనేసేసి మాయమాటలు చెప్పి గుజరాత్కు సంబంధించినటువంటి కిషను, న్యూఢిల్లీకి చెందినటువంటి శ్యామ్లాల్ అనే వ్యక్తులు, ఇంకొక బాలుడు కూడా ఇటువంటి నేరాలు చేయడం జరిగింది. గతంలో కూడా వీళ్ళు హైదరాబాద్ లో 7 కేసుల్లో నమోదు చేసి జైలు శిక్ష కూడా అనుభవించడం జరిగింది. ఈ కేసుల్లో ఉన్నటువంటి 3 ముద్దాయిలను కూడా ఈ రోజు బస్టాండ్ సమీపంలో అరెస్టు చేయడం జరిగింది. వాళ్ళని కన్ఫెషన్ చేసే టైంలో కూడా చిత్తూరు జిల్లాలో
ఉన్నటువంటి 2 టౌన్ పిఎస్ లిమిట్స్, తర్వాత కడప జిల్లాలో చించౌక్ పోలీస్ స్టేషన్లలో నేరాలు చేసినట్లు అంగీకరిస్తే వాటిలో ఉన్నటువంటి అన్ని కేసుల్లో కూడా బంగారం స్వాధీనం చేసుకొని సుమారు 11 లక్షల విలువైనటువంటి బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. తదుపరి చర్య నిమిత్తం అరెస్ట్ చేసేసి కోర్టుకు పంపడం జరుగుతుంది. ఇందులో వచ్చేసేసి ఒక బాళ్ళు నాకు ఆకలేస్తుందన్న ఒక ఉద్దేశంతో మహిళల దగ్గరికి వచ్చేసేసి అడగడం జరుగుతుంది. వాళ్ళకి హోటల్ చూపించే క్రమంలో ఇతని దగ్గర డబ్బు ఎక్కువగా పెట్టుకొని నా డబ్బులు ఎవరైనా తీసుకుంటారని ఇంకొక 2 వ్యక్తులు వచ్చేసేసి ఆ బాబు దగ్గర డబ్బులు ఉన్నాయి, మనం వాళ్ళు అతనికి సహాయం చేయాలన్న ఒక ఉద్దేశంతో అతని దగ్గర నుంచి డబ్బులు తీసేసుకొని వీళ్ళు గోల్డ్ కూడా తీసుకొని తర్వాత ఇటువంటి తరహా మోసాలు చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ మహిళలకు అనేది ఎక్కువగా డబ్బు మీద ఆశ కల్పించేసేసి నేరాల్లో పాల్గొనేసే చేయడం జరుగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.